త్రీ లార్జ్ తీసుకున్నాం. ఏంది కీ అయితే ఇందులో ఇన్వాల్వ్ ఎవరిది అట్లా సౌండ్ వస్తుంది? రూట్ కీ పేరు రూట్ కీ పేరు ఏం లేదు. రూట్ కీ పేరు మాస్టర్ టెంప్ ఉందిలే. ఇక్కడ డాకర్ ఇన్స్టాల్ చేస్తా. డాకర్ ద్వారా సోనార్ని నెక్సెస్ని రన్ చేద్దాం. ఓకే, ఇన్స్టాల్. హలో, డాకర్ చేసినా చూడు మమ్మీ దాంట్లో జెంకిన్స్ లో చేసినావు కానీ జెంకిన్స్ లో ఒకటైతే లోడ్ ఎక్కువ అవుతుంది. అవునా, అంటే ఏజెంట్ అవసరం లేదా? ఇది సోనార్ నెక్సెస్ తీసుకున్నాం. ఏజెంట్ జెంకిన్స్ అదే నడుపుతాం. అదే దాని ఎందుకంటే లార్జ్ తీసుకున్నాం కదా జెంకిన్స్ కూడా. సో ఇక్కడ సోనార్ నెక్సెస్ ఇన్స్టాల్ చేద్దాం. అంత లోపల అది అవుతుంటుంది. లేట్ అయితే మనం లైబ్రరీస్ని కాన్ఫిగర్ చేయాలి. జెన్కిన్స్లో మేనేజ్ జెన్కిన్స్కి వెళ్ళి ఇక్కడ సిస్టమ్కి వెళ్తే ఇక్కడ లాస్ట్లో లైబ్రరీస్ అని ఉంటాయి. లైబ్రరీ నేమ్ వచ్చేసి మన ఇష్టం నేమ్ ఇచ్చుకోవచ్చు. ఈ నేమ్ అక్కడ ఇవ్వాలి మనం. సేవ్డ్ లైబ్రరీ. సో క్రెడెన్షియల్స్ మన పబ్లిక్ కాబట్టి అవసరం లేదు. లైబ్రరీ పాత్ కూడా అవసరం లేదు, ఆప్షనల్. ఎందుకంటే మనం వేరే పాత్ వేర్ కాకుండా వేరేది మెన్షన్ చేస్తే ఇక్కడ వచ్చేసి లైబ్రరీ డిఫాల్ట్ వర్షను డిస్కవర్ బ్రాంచెస్ డిఫాల్ట్ వచ్చేసి ఫిల్టర్ బై ది నేము
నేను అని పెట్టినాం. అప్లై సేవ్. ఇప్పుడు మన అలవరలోకి వెళ్ళి అక్కడ లైబ్రరీస్ని కాల్ చేద్దాం. అలవరలోకి వెళ్తే ఇక్కడ మెయిన్ బ్రాంచ్ టచ్ చేయకుండా మనం ఒక డెవలప్ బ్రాంచ్ క్రియేట్ చేద్దాము. ఉంది కదా, డెవలప్మెంట్ బ్రాంచ్ ఉంది. ఓకే, ఇందులో ఉంది. ఈ డెవలప్మెంట్ బ్రాంచ్లో జెన్కిన్స్ ఫైల్, ఇక్కడ సేవ్ లైబ్రరీస్ని యాడ్ చేద్దాం. ఓకే, పైప్లైన్ ఏజెంట్ ఏం, ఓకే, ఇక్కడ టెస్ట్ ఇప్పుడు లైబ్రరీ కాల్ చేద్దాం. ఈ లైబ్రరీ కాల్ చేద్దాం. వ్యాప్స్ మాయమన్ టెస్ట్. ఇక్కడ మనం క్రెడెన్షియల్స్ ఐడి పాస్ చేయాలి. క్రెడెన్షియల్స్ ఐడి ఏం పేడి సెట్టింగ్ డాట్ XML క్రెడెన్షియల్స్ ఐడి పాస్ చేయాలి. మనకి సెట్టింగ్ డాట్ XML ఎక్కడ ఉంది? ఇక్కడ సేవ్ చేసి పెట్టిన ఇంతమందుకు. సెట్టింగ్ డాట్ XML ఉందా? ఇది ఓపెన్ చేసినాం అనుకో, ఇక్కడ నెక్సెస్ యూజర్ నేమ్ పాస్వర్డ్ ఉంటుంది. నెక్సెస్ యూజర్ నేమ్ పాస్వర్డ్, తర్వాత నెక్సెస్ URL. ఇప్పుడు నెక్సెస్ ఇన్స్టాల్ చేద్దాం మా సర్వర్లో. సిస్టమ్ నో ఇష్యూ ఏం లేదు. లేకుంటే డాకర్ డిమాండ్ నాట్ రన్నింగ్ అని ఎర్రర్ వస్తుంది ప్రాపర్ ఇన్స్టాల్ చేయకపోతే. సో ఇప్పుడు నేను నెక్సెస్ డాకర్ రన్ -itd -name నెక్సెస్ కాదు -itd రా, itd కదా, -name నెక్సెస్ -p 8081:8081 సోనా టైప్. పోర్ట్ నెంబర్ 8081 కాకుండా నెక్సెస్ 8081 కదా. ఇట్ సైడ్ సైడ్ సోనా టైప్ నెక్సెస్. ఆల్రెడీ ఉంది కదా మన డాకర్ ఫైల్ ఉంది కదా మన దాంట్లో. డాకర్ ఫైల్ కాదు కదా మన దాంట్లో ఏంది? డాకర్ ఫైల్ కాదు రాస్తాను నేను. డాకర్ ఫైల్ ఇమేజ్ నుంచి ఇప్పుడు ఇమేజ్ యాడ్ లేదు కదా. ఇమేజ్ అప్పుడు చేసినప్పుడు డైరెక్ట్ గా మనం ఇన్స్టాల్ చేసినాం కదా. మన నెక్సెస్ జెన్కి ఫైల్ ఎందుకు ఉంటుంది? నెక్సెస్ సంబంధించింది. ఇది సోనా టైప్ /nexus3. సోనా టైప్ /nexus3 లేటెస్ట్ తీసుకుంటుంది. ఓకే, ఎంటర్ చేస్తున్నా. తర్వాత సోనా తీసుకుందాం.
కమ్యూనిటీ. డాకర్ ps వర్క్ అవుతుంది. డాకర్ సేమ్ డాకర్ రన్ ఐఫోన్ నేమ్ సోనార్ ఐఫోన్ P9090 90000 900. ఓకే, ఇమేజ్ సోనార్కి LTS ఐఫోన్ కమ్యూనిటీ. PS. ఓకే, ఇప్పుడు ఐపీ అడ్రస్ యాక్సెస్ చేస్తాం. అప్డేట్ చేద్దాము. ఓకే, ఇది మన సెట్టింగ్ డాట్ XML అప్డేట్ చేద్దాం. ఓపెన్ విత్ ఓకే, కంట్రోల్ ఇది ఎందుకోసం పెడుతున్నాం చెప్పండి. ఈ మిర్రర్స్ ఎందుకోసం పెడుతున్నాము, ఈ సర్వర్స్ అని ఎందుకోసం పెడుతున్నాం చెప్పండి. ఇక్కడ ఈ మిర్రర్స్ అనేది మామూలుగా ఆర్టిఫాక్ట్స్ అనేది ఇంటర్నెట్ కాకుండా మన నెక్సస్ నుంచి డౌన్లోడ్ చేసుకోవడానికి. ఇది వచ్చేసి ఆర్టిఫాక్ట్స్ ని అప్లోడ్ చేయడానికి, ఇది వచ్చేసి డౌన్లోడ్ చేసుకోవడానికి. ఎక్కడ నుంచి? నెక్సస్ నుంచి. ఫస్ట్ సర్వర్స్ అని చెప్పేసి ఇక్కడ ఒక ఐడి ఇస్తాం. ఓకే, ఈ ఐడితో అక్కడ మనము pam.xml లో ఇదే ఐడి మెన్షన్ చేస్తాం. కానీ ఈ యొక్క డౌన్లోడ్ చేసుకోవడానికి ఐడి పెట్టాల్సిన అవసరం లేదు. ఆటోమేటిక్ గా నువ్వు మిర్రర్స్ అని పెట్టేస్తే నువ్వు అక్కడ MEN ఇన్స్టాల్ లేదా MEN ప్యాకేజ్ లేదా MEN టెస్ట్ రన్ చేస్తే డిపెండెన్సీస్ అన్ని ఆటోమేటిక్ గా నెక్స్ట్ దీనికి కనెక్ట్ అయ్యి ఈ రిపాజిటరీ నుంచి డౌన్లోడ్ అవుతాయి, ఇంటర్నెట్ నుంచి కాకుండా. రిపాజిటరీ బ్యాక్ ఎండ్ లో మన మావెన్ రిపాజిటరీ ఇంటిగ్రేట్ అయింటది నెక్సస్ లో. ఇప్పుడు చూడు, ఆ రిపాజిటరీ కావాలంటే ఇప్పుడు నువ్వు లాగిన్ అయినా అనుకో, చెక్ చేస్తే మావెన్ సెంట్రల్ ఆటోమేటిక్ బై డిఫాల్ట్ వచ్చింటది. ఓకే, అడ్మిన్ పాస్వర్డ్ వచ్చేసి మనకి లాగిన్ కావాలి కదా క్లస్టర్ కి 1 2 3 4 5 డాకర్ EXEC అది కదా. ఓకే, yes మళ్ళా ఐఫోన్ IT నెక్సస్ బ్యాస్. ఓకే, లాగిన్ అయినావా? CD సోనో టైప్ వర్క్ ఐఫోన్ సోనో టైప్ వర్క్. ఇందులో CD నెక్సస్ 3 అలా శివ ఇక్కడే ఈ సోనార్ నెక్సస్ కాన్ఫిగర్ చేసిన లైబ్రరీస్ చైల్డ్ లైబ్రరీస్ చెప్తున్నా. అదే నా ఫోన్ చేసింటే కదా సాంగ్ పెట్టే వరకు తినకూడదంట, నేను రానులే. మంగళవారము సాంగ్ పెట్టాలంట, అమ్మవారు వచ్చింది కదా, అంత తినకూడదంట. సరే శివ, ఇష్టం చెప్తా.
ఓకే, ఇక్కడ ఉంచండి మనకి పాస్వర్డ్. ఓకే, అడ్మిన్ పాస్వర్డ్, అడ్మిన్ పాస్వర్డ్ బ్యాక్ నుంచి సో 1 2 3 ఇక్కడ నువ్వు చెప్పినట్టు మనం అక్కడ పెట్టుకున్నాం కాబట్టి 1 2 3 4 5 1 2 3 4 4 5. ఓకే, ఎందుకంటే మనము అక్కడ పెట్టాం కదా ఆల్రెడీ సెట్టింగ్ డాట్ ఎక్స్ఎంఎల్ లో మనం ఉంది కదా. సెట్టింగ్ డాట్ ఎక్స్ఎంఎల్ ఆల్రెడీ అడ్మిన్ 1 2 3 4 5 ఉంది. సేవ్ చేద్దాం, ఆటోమేటిక్గా సేవ్ అయింటుంది, ఆటో సేవ్ పెట్టాము. ఓకే, అయిపోయింది. ఇప్పుడు మీరు ఇక్కడికి వెళ్ళారనుకోండి, నేనేమో చెప్పిన నువ్వు ఆ మిర్రర్ ఎట్లా డౌన్లోడ్ అవుతుందంటే, నువ్వు ఇక్కడికి వెళ్ళావు అనుకో రెపోస్ అని, సెట్టింగ్స్ లో రిపాజిటరీస్ ఇక్కడ మావెన్ సెంట్రల్ ఉందా, ఈ మావెన్ సెంట్రల్ ఓపెన్ చేస్తే ఇక్కడ ఏది ఇంటిగ్రేట్ అంటే చూడు, రిమోట్ రిపాజిటరీ ఏది ఇంటిగ్రేట్ అయింది, పబ్లిక్ మావెన్ రిపాజిటరీ ఇంటిగ్రేట్ అయింది. సో నువ్వు ఈ రిపాజిటరీ పెడితే ఈ రిపాజిటరీ ఇది నువ్వు ఇది యాక్సెస్ చేసావు అనుకో ఇంటర్నెట్ లో మావెన్ రిపాజిటరీ వస్తుంది. అంటే అన్ని ఉంటాయి ఆర్టిఫాక్ట్స్. అందుకు మనం మావెన్ సెంటర్ అని ఇచ్చినాం అక్కడ. ఇక్కడ ఎందుకంటే మన యొక్క డిపెండెన్సీస్ బాంబ్ రిడక్షన్ డిపెండెన్సీస్ ఇట్ షుడ్ మస్ట్ డౌన్లోడ్ ఓన్లీ ఫ్రమ్ ది Nexus. It should not directly download from the internet, but actually that Nexus as well, it will connect to the internet, but there is, if you want to give some conditions, you can specify the conditions. We don't want to install some of the security related అంటే ఏమంటామంటే కొన్ని ఏమైనా సెక్యూరిటీ ఇష్యూస్ ఎక్కువ ఉంటాయి డిపెండెన్సీస్ లో, అవి డౌన్లోడ్ కావద్దని చెప్పేసి మనం అక్కడ రిస్ట్రిక్షన్ ఇస్తే డెవలపర్స్ బై మిస్టేక్ అది యాడ్ చేసినా అది డౌన్లోడ్ కాదు. ఎందుకు డౌన్లోడ్ కాదని చెక్ చేస్తే అక్కడ అది మనం కండిషన్స్ పెట్టింటాం నెక్సెస్ లో, అలాంటి అదొకటి. తర్వాత సెక్యూర్ ఉంటుంది, మనం ఇంటర్నెట్ నుంచి డౌన్లోడ్ చేసుకోకుండా డైరెక్ట్ గా మన నెక్సెస్ నుంచి డౌన్లోడ్ చేసుకుంటున్నాం. ఓకే, అది ఇది. ఈ సర్వర్స్ వచ్చేసి ఏంది, మనకి వచ్చిన వేర్ ఫైల్ కానీ జార్ ఫైల్ కానీ నెక్సెస్ లోకి పబ్లిష్ చేయనీక, దానికోసం ఇది. ఓకే, సోనార్ వచ్చేసి అర్జున్ 1 సెకండ్ ముని జాయిన్ అవుతాడంట, ఫార్వర్డ్ చేయొచ్చు అన్న. దాన్నే ముందులే అంటున్నాడు అర్జున్. నువ్వు కూడా చెప్పు అంటున్నాడు. చెప్తాను శివ, సరే సరే పంపించాను. ఓకే అర్జున్ క్యారీ. సో ఇప్పుడు మనకి జెన్కిన్స్ కి సోనార్ ఇంటిగ్రేట్ చేయాలంటే ఏం చేయాలి చెప్పండి. ఫస్ట్ మనం ఇక్కడ సోనార్ లో టోకెన్ జనరేట్ చేయాలి. టోకెన్ జనరేట్ చేయాలా. సెక్యూరిటీస్ నేమ్ ఇచ్చుకోవచ్చు. ఇక్కడ గ్లోబల్ ఇచ్చినాము అంటే అన్ని ప్రాజెక్టులకు వర్క్ అవుతుంది. ఒకసారి నువ్వు రీప్లేస్ చేస్తే టోకెన్ వెళ్ళిపోతుంది, ఉండదు. అంటే కొత్తగా ఇంకోటి జనరేట్ చేసుకోవచ్చు. సో అందుకోసం మనం బ్యాకప్ కి ఇక్కడ సేవ్ చేసి పెట్టుకుంటున్నాం. అంటే రియల్ టైమ్ లో కూడా గ్లోబలే వాడతారా ఎట్లా? గ్లోబలే వాడతాం. ఎందుకంటే రియల్ టైంలో ఒకసారి కదా చెక్ చేసి పెట్టేది, ఆడ కూడా ఒకసారి అడ్మిన్ లెవెల్ ఒకసారి చెక్ చేసి పెట్టడం అయిపోతుంది అంతే. ఓకే, ఇప్పుడు జెన్కిన్స్ కి వెళ్తాం. సో ఇప్పుడు నువ్వు జెన్కిన్స్ కి వెళ్తే మన జెన్కిన్స్ లో ఏం ఇన్స్టాల్ చేయాలా? ప్లగిన్స్ చెప్పండి. సోనార్ కి ఏం ప్లగిన్స్ ఇన్స్టాల్ చేయాలా? సోనార్ కి సోనార్ స్కానర్, గేట్వేస్. ఇది ఒకవేళ
క్వాలిటీ గేట్ కూడా చేయాలనుకుంటే క్వాలిటీ గేట్ చేయొచ్చు. క్వాలిటీ గేట్ మళ్ళీ చెప్తున్నాను. ఇప్పుడు సోనార్ స్కానర్ చేసినావా? ఆల్రెడీ ఇన్స్టాల్ చేసినట్టున్నావే. చేసిన డాకర్దే చేసిన. ఆల్రెడీ ఇన్స్టాల్ చేసినావు. ఓకే, ఆల్రెడీ ఇన్స్టాల్ అయింది. సో ఇప్పుడు మనము సోనార్ ఇంటిగ్రేట్ చేయాలంటే ఎక్కడికి వెళ్ళాలి చెప్పండి? సిస్టమ్స్ లెక్క సిస్టమ్స్. ఇప్పుడు నువ్వు ఇక్కడ కంట్రోల్ F అని చెప్పేసి సోనార్ అని సెర్చ్ చేయి. సోనార్ క్యూబ్ వచ్చిందా? ఇక్కడ ఇంటిగ్రేట్ చేయాలి మనం. ఓకే, అర్జున్ ఏదో పెట్టినాడు ఇంత ముందుకు. ఇప్పుడు మన సోనార్ URL తీసుకోవాలి. ఆల్రెడీ యాడ్ చేసి పెట్టినాడు అంటే ఇది అట్లే ఉన్నా కానీ ఇంకోటి కానీ యాడ్ చేసుకోవచ్చు. ఇదే చేసేద్దాం, మళ్ళీ ఏముంది, ఇది దీంట్లోనే అప్డేట్ చేస్తున్నా. ఓకే, ఇప్పుడు ఇక్కడ టోకెన్ చేంజ్ చేయాలి కదా, మన టోకెన్ వేరు కదా. సో అప్పుడు ఏం చేస్తామంటే దీన్ని అప్డేట్ చేద్దాం, లేదా ఇంకో కొత్తది యాడ్ చేద్దాం మన టోకెన్. ఇక్కడ వచ్చేసి టోకెన్ అంటే చెప్పండి ఏ ఆప్షన్ తీసుకోవాలా టోకెన్ కి? టెక్స్ట్. ఒకటి ఓన్లీ టోకెన్ ఉందనుకో సీక్రెట్ టెక్స్ట్ తీసుకోవాలి. అది యూజర్ నేమ్ పాస్వర్డ్, యూజర్ నేమ్ పాస్వర్డ్ తీసుకోవాలా. కరెక్టేనా? ఉందా అట్లా ఉందా చూస్తా. వేరే కాపీ చేస్తున్నాను ఏమన్నా, వేరే కాపీ చేస్తున్నా. ఐడి వచ్చేసి సోనార్ టోకెన్. మన ఇష్టం వచ్చిన నేమ్ ఇచ్చుకోవచ్చు. ఇది కూడా ఏమంటే ఈ యొక్క నేమ్ని నువ్వు అక్కడ సోనార్ ఇంటిగ్రేషన్లో ఈ యొక్క క్రెడెన్షియల్స్ ఐడిని సెలెక్ట్ చేసుకుంటావు. ఇక్కడ సోనార్ టోకెన్ అంతే. ఓకే, ఇక్కడ ఏ నేమ్ ఇస్తావో ఆ నేమ్ యాజ్ ఎ పారామీటర్గా పాస్ చేయాలా చెప్తాను. లైబ్రరీస్కి మనము పారామీటర్గా పాస్ చేస్తున్నాం. అయిపోయింది. ఇప్పుడు సోనార్ స్కాన్ ఇన్స్టాల్ చేయాలి కదా. సోనార్ స్కానర్. సోనార్ స్కానర్ అంటే సోనార్ క్యూబ్ అంటే సోనార్ స్కానర్ అనేది టూల్. ఇది కూడా టూలే. క్యూబ్ అనేది కూడా సోనార్ క్యూబ్ అనేది. సోనార్ స్కానర్ అంటే ఏంటంటే Sonar scanner is a CLI tool to execute the code quality analysis and it will send to the Sonar Cube. That Sonar Cube have the dashboard to see the visualization of the all code quality రిలేటెడ్ డీటెయిల్స్. అంటే సోనార్ క్యూబ్ అనేది ఏం చేయదు, ఇక్కడ సోనార్ స్కానర్ ఎగ్జిక్యూట్ అయ్యి మనము ఆ సోనార్ స్కానర్ కి ఈ సోనార్ ఇంటిగ్రేట్ క్రెడెన్షియల్స్ వల్ల కనెక్ట్ అయ్యి సోనార్ క్యూబ్ లోకి రిపోర్ట్స్ ని పుష్ చేస్తుంది సోనార్ స్కానర్. ఇక్కడ సోనార్ క్యూబ్ ఏం చేయదు, ఆ రిపోర్ట్స్ లో డిస్ప్లే చేస్తుంది. అంతా యాక్చువల్ గా వర్క్ చేసేది ఏంది సోనార్ క్యూబ్, సోనార్ స్కానర్. సోనార్ స్కానర్ స్కాన్ చేసి కోడ్ ని సోనార్ క్యూబ్ కి పబ్లిష్ చేస్తుంది. ఇప్పుడు టూల్స్ లో వెళ్తే మనం ఇప్పుడు సోనార్ స్కానర్ ఇన్స్టాల్ చేయడానికి పెట్టాలా. సోనార్ స్కానర్ ఇన్స్టాలేషన్ ఆల్రెడీ పెట్టినట్టున్నాడు ఒకటి. ఈ నేమ్ ఇదే నేమే తీసుకుందాం మనం. ఇప్పుడు ఐఫోన్ పెడతాం. ఇక్కడ ఈ నేమ్ తీసుకుందాం. ఇదే నేమ్తోనే మనము పారామీటర్ గా పాస్ చేయాలి. అక్కడ మ్యాన్ కూడా పెట్టినట్టున్నాడు, మ్యాన్ కూడా మ్యాన్ అని పెట్టినాడు. ఓకే, నో ప్రాబ్లం. ఇప్పుడు ఈ నేమ్ ఇక్కడ పెట్టుకుందాం. ఏజెంట్ అని ఇక్కడ మనకి చెప్తే కదా లైబ్రరీస్ ని చేయాలని. లైబ్రరీస్ ని ఎట్లా యాడ్ చేస్తాం? అట్ ద డేట్ లైబ్రరీ నేమ్ మనకి ఏమని ఇచ్చాం? లైబ్రరీ నేమ్ వార్ షేర్డ్ లైబ్రరీ. లైబ్రరీస్ అట్ ద డేట్ మెయిన్. ఓకే, అప్పుడు ఆటోమేటిక్గా డౌన్లోడ్ అవుతాయి. ఇప్పుడు ఇక్కడ మనం ఏం పాస్ చేయాలి? సెట్టింగ్ డాట్ XML. మన సెట్టింగ్ డాట్ XML అప్లోడ్ చేయలే కదా ఇక్కడ.
ఇప్పుడు మనము setting.xml లో అప్లోడ్ చేయాలంటే ఏ టైప్ ఆఫ్ సీక్రెట్ సెలెక్ట్ చేసుకోవాలా? ఇక్కడ ఏ టైప్ ఆఫ్ సీక్రెట్ సెలెక్ట్ చేసుకోవాలా? ఇక్కడ చెప్పండి. ఫైల్ సీక్రెట్ ఫైల్ సీక్రెట్ ఫైల్ సెలెక్ట్ చేసుకోవాలి. సో సీక్రెట్ ఫైల్ వచ్చేసి సెట్టింగ్ మన ఇష్టం. ఇది సీక్రెట్ టెక్స్ట్ ఫైల్ ఓకే. ఫైల్ ఇప్పుడు మనకు అప్లోడ్ అడుగుతుంది. డెస్క్టాప్లో ఉంది మనది. అప్లోడ్ చేసినాం setting.xml. ఇక్కడ నేమ్ ఇష్టం వచ్చిన నేమ్ ఇచ్చుకోవచ్చు. సెట్టింగ్స్ XML ఫైల్ థ్రెడ్స్. ఓకే. ఈ నేమ్ని మనం యాజ్ ఎ పారామీటర్గా పాస్ చేస్తాం జెన్కిన్స్లో. సేవ్ చేసిన. సో ఇక్కడ ఈ నేమ్ పాస్ చేస్తాం లైబ్రరీకి. సో అక్కడికి వెళ్ళిపోతుంది ఆటోమేటిక్గా. అక్కడ షేర్ లైబ్రరీకి వెళ్తుంది. ఫస్ట్ ఇది ఒక టెస్ట్ చేద్దాం. ఓకే. ఈ స్టేజ్ ఓకేనాక ఒక్కొక్క స్టేజ్ యాడ్ చేసుకుంటూ వరాం. ఈ లైబ్రరీ ప్రాపర్గా వర్క్ అవుతుందో లేదో చెక్ చేద్దాం. డెవలప్మెంట్ క్రియేట్ చేద్దాం. ఇక్కడ క్రెడెన్షియల్స్ అవసరం లే. ఒకవేళ క్రెడెన్షియల్స్ చేయాలంటే ఎట్లా ఇస్తాం క్రెడెన్షియల్స్? సో మీకు ఒకసారి కూడా చెప్పలే కదా. ఇప్పుడు క్రెడెన్షియల్స్ యాడ్ చేసి చూపిస్తా చూడండి. ఓకే. ఎందుకంటే క్రెడెన్షియల్స్ రియల్ టైంలో ఇట్లా ఎప్పుడు ఏం పబ్లిక్ అనేది ఉండదు కదా. ఇక్కడ సెట్టింగ్స్కి వెళ్ళాలా, టోకెన్ జనరేట్ చేయాలా. ఓకే. డెవలపర్ సెట్టింగ్స్, ఇక్కడ యాక్సెస్ టోకెన్, జనరేట్ టోకెన్, ఇక్కడ టోకెన్ 02 05 05 మామ 0502 2000. ఓకే. టోకెన్ ఇష్టం ఇచ్చుకోవచ్చు. ఇక్కడ నేమ్ ఇష్టం నేమ్ ఇచ్చుకోవచ్చు. మనకి టోకెన్ కావాలి. ఎందుకు ఈ టోకెన్ కావాలంటే జెన్కిన్స్ గిటార్కి కనెక్ట్ అయ్యి కోడ్ క్లోన్ చేసుకోవాలి కదా. క్లోన్ చేసుకోవాలంటే అది ప్రైవేట్ రిపాజిటరీ కాబట్టి మనకి యూజర్ నేమ్ పాస్వర్డ్ కావాలి. కానీ పాస్వర్డ్ 3-4 years క్రితమే డూప్లికేట్ అయింది. పాస్వర్డ్ చేసే వర్క్ కాదు, టోకెన్ ఇవ్వాలి. ఇది కాదు, ఈ టైప్ గా తీసుకోవాల్సింది. సో ఇది ఏంటంటే ఈ టోకెన్కి నువ్వు ఇవన్నీ ఇస్తున్నావు అంటే అర్థం ఏంటంటే ఈ పర్మిషన్స్ అన్ని ఈ టోకెన్ యూజ్ చేసుకొని చేయొచ్చు ఈ ఆపరేషన్స్ అన్ని. కానీ రియల్ టైంలో ఎట్లుంటాయంటే అన్నీ ఉండవు. నీకు ఏ పర్మిషన్ ఇస్తే అవి మాత్రమే చూపిస్తాయి ఇక్కడ. టోకెన్ జనరేట్ అయింది. ఇప్పుడు మనం ఇక్కడ క్రెడెన్షియల్స్ యాడ్ చేయాలి. ఓకే. ఇక్కడ యాడ్ క్రెడెన్షియల్స్, యూజర్ నేమ్ పాస్వర్డ్ తీసుకోవాలా. ఓకే. యూజర్ నేమ్ వచ్చేసి మన గిట్హబ్ యొక్క యూజర్ నేమ్. అదే టోకెన్ అనే ఆప్షన్ కూడా ఉంటుంది వాళ్ళని. లేదు యూజర్ నేమ్ పాస్వర్డ్ ప్లేస్ లో టోకెన్ ఇవ్వాలి అంతే. ఓకే. పాస్వర్డ్ ప్లేస్ లో టోకెన్ ఇవ్వాలి. ఓకే. ఐడి వచ్చేసి గిట్ హబ్ క్రెడెన్షియల్స్.
ఇక్కడ నాకు ప్రైవేట్ అయినా కానీ మీకు చెప్పడం కోసం యాడ్ చేసిన కాబట్టి యాడ్ చేసేస్తా, సెలెక్ట్ చేసుకుంటా. ఓకే, గిటప్ క్రెడెన్షియల్ చూపిస్తుందా? గిటప్ క్రెడెన్షియల్ సెలెక్ట్ చేసుకున్నాం. బ్రాంచ్ నేమ్ మనది డెవలప్మెంట్ డెవలప్మెంట్. డెవలప్మెంట్ ఓకే, జెన్కిన్స్ ఫైల్ సేవ్. ఇప్పుడు చూద్దాం ఏమవుతుంది. ఏమైనా ప్రాబ్లమ్స్ ఉందనుకో అది లోడ్ కాదు లైబ్రరీ. ప్రాబ్లం వచ్చింది. నాట్ ఫౌండ్. మనము కమాండ్ ఆటో ఇన్స్టాలేషన్ చేయలే కదా, మ్యావెన్ లేదు కదా. హలో, మ్యావెన్ లేదు కదా ఈడ. మ్యావెన్ ఇన్స్టాలేషన్ టూల్ సెక్షన్ లో మ్యావెన్ యాడ్ చేయాలి కదా. ఇక్కడ టూల్ సెక్షన్స్ లో మ్యావెన్ యాడ్ చేయాలి కదా. టూల్ లో పెట్టింది, మ్యావెన్ నాట్ ఫౌండ్ అని వస్తుంది ఎర్రర్. మనం అర్జున్ ఏమనిచ్చాడు, మ్యావెన్ అని కాన్ఫిగర్ చేసినాడు టూల్స్ లో. కమిట్ చేస్తున్నా. అక్కడ చూడండి ఎంఈఎన్ నాట్ ఫౌండ్ అని వచ్చింది ఎర్రర్. ఏమొచ్చింది? అంటే మ్యావెన్ లేదని చెప్తుంది. మళ్ళీ రన్ చేద్దాం. చూడు లైబ్రరీ వర్క్ అవుతున్నాయి అనుకుంటా. సో మన కమాండే పెట్టలే, అక్కడ వర్క్ అవుతుంది చూడు. సో ఎక్కడ నుంచి డౌన్లోడ్ అవుతున్నాయి డిపెండెన్సీస్ చూడు. నెక్సస్ సెంట్రల్, మన నెక్సస్ రిపాజిటరీ నుంచి డౌన్లోడ్ చేసి మన ఐపీ అడ్రస్. సో రియల్ టైమ్ లో ఇట్లే డౌన్లోడ్ అయ్యేది. సో ఇంటర్నెట్ నుంచి డౌన్లోడ్ కావు. ఎట్లా కనెక్ట్ అవుతుంది? మనము లైబ్రరీలో ఎంఈఎన్ టెస్ట్ అని ఇచ్చి -s అని ఇచ్చి మన సెట్టింగ్ డాట్ XML పాస్ చేస్తున్నాం. ఆ సెట్టింగ్ డాట్ XML లో మిర్రర్ లో మనము సెంట్రల్ మ్యావెన్ సెంట్రల్ అనే రిపాజిటరీ కాన్ఫిగర్ చేసినాము. ఆ రిపాజిటరీ కనెక్ట్ అయ్యి నెక్సస్ కనెక్ట్ అక్కడ నుంచి డౌన్లోడ్ అవుతున్నాయి. ఓకే, అయిపోయిందా? చూడు ఇప్పుడు మన జెన్కిన్స్ ఫైల్ ఏముంది ఇక్కడ. నేను ఏం కోడ్ రాయలే. ఎక్కడ ఎగ్జిక్యూట్ అయింది కోడ్ అంతా? ఇందులో ఉండే లైబ్రరీలో ఉండేదంతా ఎగ్జిక్యూట్ అయింది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మనము బిల్డ్ స్టేజ్. సోనార్ క్యూబ్ బిల్డ్ కాదు, సోనార్ క్యూబ్. సోనార్ అనాలి. ఇక్కడ ఏంది మన లైబ్రరీ నేమ్? సోనార్ లైబ్రరీ నేమ్ ఏంటి? ఫస్ట్ ట్రివీ కాల్ చేయవా? ట్రివీ చేయొచ్చు, అదేం చేయొచ్చు. ట్రివీ చేద్దాం ఫస్ట్. ట్రివీ ఇమేజ్ స్కానింగ్ కదా అర్జున్, అన్నిటికీ కూడా స్కాన్ చేయొచ్చు, ఫైల్ స్కాన్ చేయొచ్చు, రిపాజిటరీ స్కాన్ చేయొచ్చు. ఓకే. అంటే మళ్ళీ ఇప్పుడు ఇమేజ్ టైంలో మళ్ళీ పెట్టాలి ఇది స్టేజ్. అయితే ఇక్కడ పెట్టినా కూడా ఇక్కడ పెడతాము. ఇప్పుడు నువ్వు అన్నట్టు ఓకే, ఫైల్స్ కానీ కోడ్ కానీ స్కాన్ చేస్తుంది. నెక్స్ట్ మళ్ళీ ఇమేజ్ డాకర్ ఇమేజ్ జనరేట్ అయ్యాక మళ్ళీ ట్రివీ స్టెప్ యాడ్ చేయాలి. ఓకే. ఇప్పుడు మనకి ట్రివీ వర్క్ కావాలంటే ట్రివీ లేదు కదా, ఇన్స్టాల్ చేయాలి. ఓకే, హౌ టు ఇన్స్టాల్ ట్రివీ అమెజాన్. మనది అమెజాన్ కదా. ఏది మన జెన్కిన్స్, మనం ఏజెంట్ తీసుకోలే, డైరెక్ట్ జెన్కిన్స్ లోనే రన్ చేస్తున్నాం. ఎందుకంటే ఉబుంటూ కావచ్చు నేను తీసుకునేది.
చూద్దాం. ఉబుంటూ తీసుకున్నావు, ఇదిగో ఉబుంటూ తీసుకున్నావు. సో ఉబుంటూకి ఇది ఓకే. టీవీ ఐఫోన్ వర్షన్ వచ్చిందా? టీవీ ఇన్స్టాల్ అయింది. ఓకే. ఇప్పుడు మనము టీవీ లైబ్రరీ కాల్ చేయాలి. టీవీ ఫైన్ లైబ్రరీస్ కాల్ చేయాలి. మన లైబ్రరీ నేమ్ ఏంటి? టీవీ లైబ్రరీ నేమ్ టీవీ స్కాన్ ఇంగ్లీష్, టీవీ స్కాన్ సోర్స్ కోడ్. ఇది ఈ లైబ్రరీ కాల్ చేయాలి. అర్థమవుతుందా? ఈ లైబ్రరీలో ఇప్పుడు మనం ఏం పాస్ చేయాలా? పారామీటర్స్ పాస్ చేయాలా. ఏం పారామీటర్స్? ఇక్కడికి వెళ్తే సో నిన్న చూసాం కదా. ఇప్పుడు ఏం పారామీటర్స్? ఇప్పుడు నువ్వు లైబ్రరీకి వెళ్ళావు అనుకో, మనకి ఏం పారామీటర్స్ కావాలి ఇక్కడ? అవుట్పుట్ ఫైలు, ఫార్మాట్, స్కాన్ పాత్. ఓకే. సో నిన్న అర్జున్ నిన్న ల్యాప్టాప్ నా దాంట్లో కావచ్చు మామ చేసింది. చేసిండేది. నోట్ ప్యాడ్ లో నా ల్యాప్టాప్ నీ దాంట్లో పెట్టినాం కదా. ఆ, అయినా నేను ట్రై చేస్తా, గుర్తుంది, నేను ట్రై చేస్తాను. ఓకే. పారామీటర్స్ పాస్ చేసి నేను ట్రై చేస్తా. ఏమైనా సింటాక్స్ పింక్ చేసి చాట్లో పెట్టేసాయి. ఇది తీసుకోవాలా అవుట్పుట్ ఫైలు. ఇక్కడ ఏం చేస్తున్నాడంటే కొద్దిగా ఇండెంట్ అంటే చూడడానికి కొద్దిగా బాగుంది నీకే. అవుట్పుట్ ఫైలు తర్వాత మార్జిన్ అవుట్పుట్ ఫైలు కోలను రిపోర్ట్స్ డాట్ జేసన్.
తర్వాత ఇంకో పారామీటర్ వచ్చేసి లైబ్రరీలో ఏముంది, ఫార్మాట్. ఫార్మాట్ కోలన్ JSON. స్కాన్ పాత్. స్కాన్ పాత్ ఏంది, ప్రజెంట్ వర్కింగ్ డైరెక్టరీ ఉండేదంతా కాపీ చేయమని చెప్తాం. ఓకే, అంటే ఇప్పుడు ఇక్కడ ఎందుకు ఇట్లా చూపిస్తుంది, కామా పెట్టాలా, ఇక్కడ కామా పెట్టాలా. అది పీడిఎఫ్, అది నోట్ ప్యాడ్ షేర్ చేయ అర్జున్. చేశాను. ఇక్కడ సింటాక్స్ డబుల్ కొటేషన్సా సింగిల్ కొటేషన్సా ఉండాలా, ఇది ఒక్కటి డౌట్ వస్తుంది. ఒకసారి అర్జున్ కు చెప్పమ్మా, అది షేర్ చేయ. అంతే ఉండేది ఇంకా. అది షేర్ చేయి, ఆ నోట్ ప్యాడ్ అది షేర్ చేయి. వాట్సాప్ ఓపెన్ చేసి వాట్సాప్ లో పెట్టేసేయి. సర్లే. సో ఓకే, ఇప్పుడు మనం ట్రై చేద్దాం. ఇక్కడ ఎందుకు ఇది ఇండెంటేషన్ ఇట్లా చూపిస్తుంది, ఫార్మాట్ ఎందుకు అట్లా, అది కలర్ రావట్లే. ఓకే, చూద్దాం ఇప్పుడు. ఓకే, ఆడ ఫార్మాట్ కు స్పేస్ ఇచ్చి కోలన్ పెట్టినట్టుండవు. ఇప్పుడు వచ్చింది కదా అంత కరెక్ట్ గా. ఓకే ఓకే, ఇప్పుడు వచ్చింది చూడు, 1 2 3 క్లోజ్ చేసినాం. ట్రై చేద్దాం, ఎర్రర్ వస్తుందో చూద్దాం. రన్ చేద్దాం. ఆర్కే ఆర్టిఫాక్ట్స్ కూడా వచ్చింటాయి చూడు. మనం ఆర్కే ఆర్టిఫాక్ట్స్ కోడ్ ఏం రాయలే, వచ్చిందా. ఇక్కడ మనం ఏం చేసినాం, యాజ్ ఏ పారామీటర్ గా పాస్ చేసాం. ఏంది, ఫైల్ నేమ్, ఇష్టం వచ్చిన ఫైల్ నేమ్ పాస్ చేసుకోవచ్చు, ఫార్మాట్. సో ఇప్పుడు మనం ఏం చేస్తాం, మల్టిపుల్ పారామీటర్ పాస్ చేయాలంటే మనం ఈ విధంగా రాసినాం. పారామీటర్ నేమ్ కోలను మనకి కీ వాల్యూ. ఓకే, ప్రివ్యూ స్కాన్ వర్క్ అయింది. తర్వాత సోనార్ స్కానర్. ఓకే, సోనార్ అర్థమవుతుందా. ఓకే, స్టెప్స్. ఇప్పుడు మనము చెప్పండి, ఇప్పుడు స్కానర్ అంటే ఏం చేయాలి చెప్పు. ఇప్పుడు ఇప్పుడు ఏం చేయాలి, ఇక్కడ సోనార్ స్కానర్ మనం లైబ్రరీ లేక పోయి పారామీటర్స్ పాస్ చేయాలి. సోనార్ లైబ్రరీ నేమ్ తీసుకోవాలా ఫస్ట్. లైబ్రరీని కాల్ చేస్తున్నాం. ఇక్కడ కాల్ చేసేదంటే లైబ్రరీ నేమ్ ఓపెన్ క్లోజ్డ్ పారాంథసిస్ ఇస్తాం. పారామీటర్స్ పాస్ చేయాలంటే దాని లోపల పారామీటర్స్ పాస్ చేస్తాం. ఏం పారామీటర్స్ కావాలో మనకి ఇక్కడ, ఫస్ట్ వచ్చేసి టూల్ నేమ్. టూల్ నేమ్ కోలన్, టూల్ నేమ్ ఏమి ఇచ్చినా మనం, ఇక్కడ నేను నోట్ ప్యాడ్ అటు నోట్ ప్యాడ్ పెట్టింటి కదా అప్పుడు నేను, ఏమనుంది, సోనార్ క్యూబ్ స్కానర్. ఎక్కడ ఇచ్చినా చెప్పండి, ఇది ఎక్కడ ఇచ్చినా చెప్పండి. టూల్స్ లో ఇచ్చినావు కదా. టూల్స్ లో సోనార్ క్యూబ్ స్కానర్ అని ఒక నేమ్ ఇచ్చి, దాంట్లో ఆటో ఇన్స్టాల్ అని సెలెక్ట్ చేసి, దాంట్లో సోనార్ స్కానర్ యొక్క వర్షన్ సెలెక్ట్ చేసి, సో ఆ టూల్ ఇన్స్టాల్ అవుతుంది. అది ఎక్కడ రాసినాం కోడ్ అంటే లైబ్రరీలో రాసినాం, ఆటోమేటిక్గా ఇక్కడ ఇన్స్టాల్ అవుతుంది. ఓకే, చూద్దాం. ఇది ఏదో టూల్స్, తర్వాత టూల్ నేమ్ అనేది స్పేస్ ఉండాలి. ఇక్కడ ఏమో ఎర్రర్ వస్తుందో లేదో చూద్దాం ఫస్ట్. ఇది ఓకే. తర్వాత సోనార్ ఏమి ఇచ్చాం చెప్పండి. అక్కడ సోనార్ ఇచ్చినాం. ఎక్కడ ఇచ్చాం సోనార్, ఎందుకు ఇచ్చాం, ఏంటి దీని మీనింగ్ ఏంటి,
సిస్టమ్ టోకెన్ కాన్ఫిగర్ జనరేట్ చేసేటప్పుడు చేసేటప్పుడు నేమ్ ఇవ్వాలి కదా మమ్మీ, యూజర్ నేమ్ సోనార్ అని ఏడిస్తే అది ఇస్తాం. యూజర్ నేమ్ ఆడిస్తాము. తర్వాత ఎందుకు ఈడిస్తున్నామంటే ఈ సోనార్ స్కానర్ సోనార్ కి కనెక్ట్ కావాలంటే ఎట్లా కనెక్ట్ అవుతుంది, అది ఇక్కడ లేదు కదా. అందుకు క్రెడెన్షియల్ మనం టోకెన్ యాడ్ చేసినాం, అక్కడ టోకెన్ యూఆర్ఎల్ యాడ్ చేసినాం. ఆ టోకెన్ యూఆర్ఎల్ బేస్ చేసుకుని ఈ సోనార్ స్కానర్ సోనార్ కి కనెక్ట్ అయ్యి వచ్చిన రిపోర్ట్స్ ని అక్కడ పబ్లిష్ చేస్తుంది. ఓకే. తర్వాత ప్రాజెక్ట్ కీ అంటే ఏంది చెప్పండి? సోనార్ క్యూబ్ లో ప్రాజెక్ట్ కీ అంటే ఏంది చెప్పండి? ప్రాజెక్ట్ కీ అంటే నువ్వు ఏ నేమ్ ఇస్తే ఆ నేమ్ నీకు రిపోర్ట్ వచ్చినాక సోనార్ క్యూబ్ లో కనిపిస్తుంది. ఓకే ఓకే. అట్లా నీ ఇష్టం వచ్చి నేమ్ ఇచ్చుకోవచ్చు. కానీ మామూలుగా ఎట్లా ఇస్తామంటే రిపాజిటరీ నేమ్ ఇస్తాం. ఎక్కడైతే మన రిపాజిటరీ నేమ్ ఏంటి? హలో వరల్డ్. హలో వరల్డ్. హలో వరల్డ్. ఓకే. తర్వాత అయిపోయినాయి, అన్నీ అయిపోయినాయి. అసలు పారామీటర్స్ అన్నీ అయిపోయినాయి. కరెక్ట్. 3 పారామీటర్స్ మనకు కావాల్సింది. ఓకే. తర్వాత క్లోజ్ చేద్దాం. 1 2 అర్థమైందా? టూల్ నేమ్ సోనార్ ఈఎన్వి ప్రాజెక్ట్ కి. సో ఇప్పుడు ఏమైనా ఎర్రర్ వస్తుందో చూద్దాం. అది స్పేస్ ఉండాలనుకుంటున్నా, చూద్దాం ఏమవుతుంది. ఎర్రర్ వచ్చేసాం. ఎర్రర్ హలో వరల్డ్ సోనార్ స్కానర్ ఐఫోన్ వరల్డ్ హలో వరల్డ్ అనేది వర్డ్ ఇచ్చిన పట్ల ఎట్టిచ్చినా ఓకే, తీసుకోవాలి, దానికి సంబంధం లే. అంటే ఈడ స్పేస్ ఇవ్వదు, అది అర్థమాడ. ఐఫోన్ ఇవ్వాలేమో. ఐఫోన్ ఇవ్వాల, స్పేస్ ఇవ్వకూడదు, అందుకు తీసుకోలే. ఐఫోన్ ఇవ్వాల, నీ ఇష్టం వచ్చి ఏదైనా ఇచ్చుకోవచ్చు, అండర్స్కోర్ ఇచ్చుకోవచ్చు, ఐఫోన్ ఇచ్చుకోవచ్చు. అందుకు ఎర్రర్ వచ్చింది. అంటే మన రిపాజిటరీ నేమ్ మెన్షన్ చేయకుండా ఏదైనా ఇవ్వచ్చు. మామూలుగా రిపాజిటరీ నేమ్ మెయింటైన్ చేస్తాం. రిపాజిటరీ నేమ్ ఎట్లుంది ఇక్కడ చూడు, ఇది కూడా ఐఫోన్ ఉంది కదా. మామూలుగా రిపాజిటరీ నేమ్ ఇస్తాం, ఏదైనా పెట్టినా వర్క్ అవుతుంది. కానీ ఏదైనా పెడితే దాని మీనింగ్ ఏంటి, నువ్వు ఏరే వాళ్ళు ఎవరైనా నువ్వు కాకుండా ఏరే పర్సన్ చెక్ చేస్తే అది అన్నెసెసరీ మీనింగ్ లేకపోతే ఆ యొక్క రిపోర్ట్స్ ఏ ప్రాజెక్ట్ అని ఎట్లా కనుక్కుంటారు? అందుకోసమే మీనింగ్ఫుల్ నేమ్ ఇస్తాం, రిపాజిటరీ నేమ్ ఇస్తాం. రిపాజిటరీ నేమ్ ఇవ్వడం వల్ల ఏమవుతుంది, ఓహో ఈ రిపాజిటరీ యొక్క సోనార్ రిపోర్ట్స్ ఇవన్నీ తెలుస్తుంది. బిల్డ్ నావ్ చేద్దాం, ఇప్పుడు చూద్దాం ఏమవుతుందో. ఓకే చూడు, సోనార్ స్కానర్ రన్ అవుతుంది. చూడు ఎట్లా రన్ అవుతుంది. నేను ఏమొచ్చిన సోనార్ స్కానర్ ఇక్కడ ఉంటుంది, టూల్స్ అడ్సన్ సోనార్ క్యూబ్ కాన్ఫిగర్ సోనార్ స్కానర్ అని ఉంటుంది. ఇక్కడ అక్కడ ఇక్కడ చూడు. ఓకే, ఓకే. ఎక్కడ ఇది మనం టూల్స్ ఇన్స్టాల్ చేసినాం కాబట్టి రార్లిబ్ జెన్కిన్స్ టూల్స్ లో సోనార్ స్కానర్ ఇన్స్టాల్ అయింది. అందులో సోనార్ స్కానర్ అనేది మనం ప్రాజెక్ట్ కి పాస్ చేసినాం. సో మన ప్రాజెక్ట్ కి ఒకటి ఉంటే చాలు, వర్క్ అవుతుంది. చాలా పారామీటర్స్ ఉంటాయి. నువ్వు ఆ పారామీటర్ ని ఓవర్ రైడ్ చేయాలంటే మన రిపాజిటరీలో అప్లికేషన్ డాట్ ప్రాపర్టీస్ క్రియేట్ చేస్తాం. చూపిస్తుంది కూడా, ఎందుకు మళ్ళీ అది కూడా వాడతాం. మెయిన్ గా అప్లికేషన్ డాట్ ప్రాపర్టీస్ ఫైల్ వాడతాం. ఇక్కడ ఉందా సోనార్ ప్రాపర్టీస్ ఫైల్ అని. నేమ్తో రిపాజిటరీలో మనకు కావాల్సిన ఎక్స్ట్రా పారామీటర్స్ యాడ్ చేస్తాం సోనార్ స్కానర్ సంబంధించి. ఎట్లా యాడ్ చేస్తామంటే, ఇప్పుడు మన రిపాజిటరీకి వెళ్తే ఇక్కడ ఫైల్ యాడ్ చేస్తాం. ఓకే, క్రియేట్ ఫైల్ రూట్ ఫోల్డర్లో ఉండాలా. ఓకే, సోనార్ ప్రాపర్టీస్. ఇందులో ఇప్పుడు లాంగ్వేజ్ కావాలి కదా మనకి, సోనార్ డాట్ లాంగ్వేజ్ లాంగ్వేజ్ ఏంటి, జావానే కదా. సోనార్ డాట్
ఇది ఒకటి ఇద్దాం, మీ ఇష్టం వచ్చిన చాలా పారామీటర్స్ పాస్ చేయొచ్చు. సోనార్ డాట్ వర్షన్ ఈక్వల్ టు ఏదో ఒకటి ఇద్దాం 1.0.0. ఓకే, కమిట్ చేస్తున్నా. చూద్దాం, అది డబుల్ కొటేషన్స్ లీవల్లో నాకు గుర్తు లేదు. జావా అనేది సింగిల్ కొటేషన్స్ లీవల్లో మరి ఏమో చూద్దాం. వరకు ఇక్కడ మనం ఫిగర్ చేసి తెలుస్తుంది ఇంకా బిల్డ్ నౌ. సో అప్పుడు ఏమవుతుందంటే నువ్వు పాస్ చేసిన పారామీటర్స్ రీప్లేస్ అవుతాయి. చూడు ఇక్కడ ఇక్కడ వస్తాయి, సోనార్ స్కానర్ కమాండ్లో యాడ్ అవుతాయి ఇవి ఇక్కడ. సో ఇక్కడ ప్రాపర్టీస్ని లోడ్ చేసుకుంటుంది ఇక్కడ ఆటోమేటిక్గా. ఓకే, తీసుకుంది, వర్షన్ కూడా ఇచ్చినాము. ఇప్పుడు సోనార్ కీప్కి వెళ్దాము. సోనార్ కీప్ ఇక్కడ నుంచి కూడా రిజల్ట్ చూడొచ్చు. ఇక్కడ వచ్చిందే, ఎవరు పలకడంలే. వర్షన్ అనేది రాలేదు, వర్షన్ నాట్ ప్రొవైడ్ అంటుంది, ప్రాపర్గా తీసుకోలే. చూద్దాము. హలో హలో, ఉన్నారా, ఎవరు లేరా? అంతా ఉన్నారు అర్జున్. ఏ పవర్ పోయిందా? అందుకే కదా. ఓకే ఓకే, పవర్ పోయిందంట, అందుకే ఎవరు వాళ్ళకి లేదన్నా. వాట్సాప్ లోనో నాకు కాల్ చేయమను. నీకు వాట్సాప్ లో కానీ ఫోన్ చేయమని చెప్పచ్చు. ఓకే, వాళ్ళకి నెట్వర్క్ ఇష్యూ ఉంటుంది, మొబైల్ నెట్ కూడా సరిగ్గా రాదు. అట్లుంటే కష్టమే. అంటే మొబైల్ డేటా ఇక్కడ కొంచెం పైన అట్లా పక్కన పెట్టాం కూడా రాదా? లోపలికి ఉంది రూము, పీజీలో లోపలికి ఉంది. రికార్డింగ్ ఉంటే రికార్డింగ్ చేయి, లేదంటే మళ్ళీ కొంచెంసేపు స్టాప్ చేసి మళ్ళీ చెప్పు. రికార్డింగ్ స్టాప్ లో పెడతావా?